నమస్తే అండి, వెల్కమ్ టు రాపోలు ఫ్లేవర్స్. పప్పు పూర్ణాలే కాకుండా రవ్వతో పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కప్పు బియ్యం పిండి తీసుకొని స్మూత్గా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లంకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేలా వేడి చేసుకోవాలి. ఆలోపు మరొక గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు సూజీ రవ్వ వేసి దూరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని గోధుమ రంగు వచ్చేంత వరకు రవ్వను వేపుకోవాలి. అంతవరకు బెల్లం కరిగి మంచిగా వేడయ్యాక ఈ బెల్లంను వడకట్టుకొని ఈ రవ్వలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వంతా దగ్గరికి ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలోనే ఈ బియ్యం పిండిని కూడా వేసి కొంచెం సోడా వేసి మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఈ రవ్వది చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ పూర్ణాలని మినప్పిండిలో ముంచుకొని వేడైన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలు ఎర్రగా కాలడం వలన ఆయిల్ తక్కువ పట్టుకుంటుంది. వీటిని సర్వింగ్ బౌల్లో వేసుకొని పూర్ణంకి చిన్న హోల్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.